ప్రస్తుతం మనం నసరాపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర ఉన్నాము. నిన్న నైట్ జరిగింది పోసాని కృష్ణమూర్తి గారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఎప్పుడో జరిగిపోయిన ఇన్సిడెంట్లు, అంటే గత 2-3 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ల మీద ఇప్పుడు అరెస్టులు చేయటం కక్ష సాధింపు చర్యలు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో లోకేష్ ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని కాదు, లోకేష్ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నాడు. కక్ష సాధింపు చర్యలు ఎలా వేధించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ఎవరైతే మాట్లాడతారో బాగా వాళ్ళందరినీ టార్గెట్ చేయడం, ఇటు పక్క ఈయన కానీ వల్లభనేని వంశీని కానీ రేపు కొడాలి నానిని కూడా అరెస్ట్ చేయొచ్చు. సో ఇలా వాళ్ళు కొంతమందిని టార్గెట్ చేశారు. ఈ టార్గెట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రకంగా వేధించాలి, వాళ్ళని లొంగ తీసుకోవాలి, వాళ్ళు మాట్లాడకూడదని అనుకుంటున్నాడు. పిచ్చి ఆలోచన ఇది ప్రజాస్వామ్యంలో. ఇలాంటివి ఎప్పుడు కూడా నాకు ఈరోజు వాళ్ళు ఏం చెప్పారండి, సూపర్ 6 అమలు చేస్తూ ఉన్నారు. సూపర్ 6 ఏమైనా అమలు చేశారా? ఇంతవరకు 9 నెలలు అవుతుంది, ఒక్క పథకం కూడా ఇంతవరకు ప్రజల్లోకి తీసుకువెళ్ళలేదు. ఏమి నేర్చారు, ఇంతవరకు ఏం పని చేశారనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలా. ఈరోజు ప్రజలందరూ కూడా సూపర్ 6 అమలు చేయలేదు. పోలవరం డ్యామ్ కడతా ఉన్నారు, పోలవరం ఎత్తు తగ్గించారు, సెంట్రల్ క్యాబినెట్ బడ్జెట్లో పెట్టారు. 153 మీటర్లు పెడతా ఉన్నారు. ఇది పెడితే పోలవరం ఈరోజు ఒక రిజర్వాయర్ లాగానే పనిచేస్తుంది. అంతేగాని పోలవరం నుంచి నీళ్లు మనం అటు లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ బ్రాంచ్ కెనాల్ కానీ ఇవ్వడానికి కూడా సరిపడే పరిస్థితి. కేవలం వాళ్ళు R&R ప్యాకేజీ తగ్గించడం కోసం ఏదైతే మోడీ ప్రభుత్వం చెప్పిందల్లా విని వీళ్ళు తలూపి వచ్చినందువలన ఈరోజు పోలవరం ఎత్తు తగ్గిపోయి ఈరోజు పోలవరం ఎవరికి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు పోలవరం డ్యామ్ నిర్మాణం జరగట్లేదనేది వాస్తవం. సో పోలవరాన్ని ముంచేశారు. రాజధాని అంటున్నారు, పోయినసారి వరదల్లో పూర్తిగా రాజధాని మునిగిపోయింది. ఇంతవరకు రాజధానిలో భూములు కొనడానికి ఎవరు రావట్లేదు. వీళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం అంతా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ఒక రాజధానిలో తప్ప. ఎందుకంటే అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగి భూమి వచ్చింది. మరి ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారం వేశారు. కరెంటు ఛార్జీలు దాదాపు 15,000 కోట్లు ఈరోజు ప్రజల మీద భారం వేశారు. ఒక్క పథకం అమలు లేదు. 1,00,000 కోట్లు అప్పు తెచ్చారు. ఈ 1,00,000 కోట్ల అప్పు ఎవరికి ఇచ్చారయ్యా అంటే, ఏం చేశారయ్యా అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఏదో ఆ కొత్త పెన్షన్లు ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఏది నెల ఇచ్చే పెన్షన్లు, అది ఒక నెల కూడా ఈయన ఒక ప్రాంతానికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాడు. అది ఎవరు ఇచ్చిన పెన్షన్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్లు. ఒక్కటి కూడా దాన్ని పెంచలేదు, మళ్ళీ తీసేస్తున్నారు. అది ఒక్కటి తప్పితే ఏ పనైనా ఇంతవరకు చేశారా? ఇంతవరకు ఒక్క పని చేయలేదు. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయాలి. ఈ ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి ఎవరో ఒకరిని ఎప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళని చూపిస్తుంటాడు. వాళ్ళని చూపించి వాళ్ళ మీద ఏదో కక్ష సాధింపు చర్యలు, ఆయన కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసినవన్నీ రాసుకొని చదువు అవన్నీ కూడా నెరవేర్చే కార్యక్రమం. పోలీసుల్ని ఇంకా వాళ్ళ తొత్తుల్లాగా ఉపయోగించుకున్నారు పోలీసులు. ఇవాళ ఎగ్జాంపుల్, ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఎక్కడైనా ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్నాయండి. దుర్గిలో ఏజెంట్లని బయటికి పంపించేశారు, లక్ష్మణరావు గారి ఏజెంట్. రాజుపాలెంలో ఏజెంట్లను బయటికి పంపించారు. ఇక్కడ మున్సిపల్ హై స్కూల్ నర్సరావుపేటలో ఎమ్మెల్యే దగ్గరుండి దొంగ ఓట్లు వేపిస్తున్నాడు. అరే, దొంగ ఓట్లు వేయించడం, వాళ్ళని బయటికి పంపించడం, ఏజెంట్లు బయటికి పంపించడం, రిగ్గింగ్ చేసుకోవడం, ఇదేనండి. ఏం ఎమ్మెల్సీ ఇది? పట్టభద్రుల ఎమ్మెల్సీ. పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే పార్టీలకు అతీతంగా పెద్దలు సభకి వెళ్తే ఆ సభలో మంచి చట్టాలు జరుగుతాయి, విద్యావంతులు ఉండాలని చెప్పి పట్టభద్రుల ఎమ్మెల్సీని రాజ్యాంగం పెట్టుకుంటే ఇవాళ ఆయనకి మండలిలో మెజారిటీ లేదు, బిల్లులు ఆగిపోతున్నాయని చెప్పి ఇవాళ అడ్డదారిన రాజకీయ నాయకుల్ని పెట్టి, వాళ్ళ పార్టీ తరఫున పెట్టి, వాళ్ళ యంత్రాంగాన్ని అంతా దించి ఏజెంట్లు పెట్టి వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటూ ఈరోజు 2 జిల్లాల్లో హల్చల్ చేస్తూ ఉన్నారు. ఆఖరికి లక్ష్మణరావు కొడుకు మీద కూడా మంగళగిరిలో దాడి చేయడం.
చాలా దారుణంగా ఈరోజు ప్రజాస్వామ్యం అనేది లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ ఎప్పుడు పెట్టారంటే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాడు ఏదో చిన్న పోస్ట్ పెట్టింటాడు, వాడిని ఇప్పుడు తీసుకొచ్చి వేరే కేసు పెట్టి లోపలయ్యారు. ఇక్కడ కాదు, రాష్ట్రంలో 10 చోట్ల పాపం సుధారాణి అనే అమ్మాయిని, ఒక లేడీని 16 చోట్ల కేసులు పెట్టి, చిత్రహింసలు పెట్టి, ఫిజికల్ హెరాస్మెంట్ కూడా చేసి, ప్రజలు ఇవాళ గ్రామాలకు వెళ్తే రైతులకి ఇవాళ పండించిన పట్టకి ధరలేదు, గిట్టుబాటు ధరలేదు. వరి ధాన్యం 1400-1500 రూపాయలు కొంటున్నారు. మిర్చి 9,000 నుంచి 11,000. సెంట్రల్ గవర్నమెంట్కి రాశాడు కదా మిర్చి రేట్లు ఏదో పెంచాలని చెప్పి. వాళ్ళు ఏం చెప్పారంటే 11,700కి కానీ తక్కువ కొంటే మేము కొంటా ఉన్నారు. అట్టర్ ఫ్లాప్ అక్కడ. మిర్చి లేదు, మరి అట్లనే కందికి రేట్ లేదు, మినుములకి లేవు, ధాన్యానికి లేవు, పత్తి అసలు పూర్తిగా పోయింది. రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతు కూలీలు ఇబ్బంది పడుతున్నారు. అట్లానే విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ లేదు. డిఏసి ఇస్తామన్నారు, డిఏసి ఇంతవరకు వాయిదాల మీద వాయిదాలు జరుగుతుంది, ఒక డిఏసి ఇవ్వలేదు. అట్లానే గ్రూప్ 2 నేను ఎగ్జామ్ పెట్టనన్నాడు, రాత్రికి రాత్రి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టాడు. నిరుద్యోగ వృత్తి అన్నాడు, అది లేదు. విద్యార్థులు పోయారు. వ్యాపార వర్గాలు ఇవాళ డబ్బులు లేక, రొటేషన్ లేక వ్యాపార వర్గాలు పూర్తిగా వ్యాపారాలన్నీ ఎక్కడ కూడా వ్యాపారాలు లేకుండా వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. రొటేషన్ లేదు, డబ్బులు. జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలలకు 3 నెలలకు ఏదో పథకం వేసేవాడు, ఆ పథకం ద్వారా డబ్బులు మార్కెట్లోకి వచ్చాయి, వ్యాపారాలు బాగుండేవి. ఇవాళ వ్యాపారస్తులు ఒక్క వ్యాపారం లేదు, డబ్బులు లేవు, రొటేషన్ లేవు, వ్యాపారం లేవు. రియల్ ఎస్టేట్ రంగం కుదేరు. ఈయన వచ్చాడు, అడుగు పెట్టాడు, రియల్ ఎస్టేట్ పోయింది. ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో? నువ్వు నీ కొడుకు తప్పితే ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అదే జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశాడు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనం. నువ్వేం చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు అనుకో, మీరేం చేస్తున్నారు? మీరేమన్నా ఒక పథకం ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి అన్నావు, ఫ్రీ బస్సు అన్నావు. డ్వాక్రా అక్క చెల్లెళ్ళు బ్యాంకులకు వెళ్ళి తిట్టుకుంటున్నారు వాళ్ళు డబ్బులు తీసుకోకుండా. ఎందుకో తెలుసా? నెల వడ్డీ కట్టాల్సి వస్తుంది. 5,000, 10,000 వడ్డీలు కడుతున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంవత్సరానికి ఎంత కావాలో వడ్డీ 1,800 కోట్లు వడ్డీ వేసేవాడు ఆయన. మీరు వడ్డీ కట్టక్కర్లేదు అక్క చెల్లెలు, నా సొంత అక్క చెల్లెలు కానీ. ఇవాళ వడ్డీ కట్టలేక బ్యాంకులకి వెళ్ళి లోన్లు తీసుకోవటం ఇవాళ డ్వాక్రా మహిళలు. చెప్తేనే ఇతను వచ్చి మోసగాడి, అందరినీ మోసం చేయడం అతనికి ఎలా తెలుసు. ప్రజలు కూడా మాయమాటలు నమ్మి ఆయన మోసానికి మోసపోయాడు. ఇవాళ తెలుసుకుంటారు, ఇవాళ అర్థమవుతుంది వాళ్ళందరికీ. ఇతను ఏ ఒక్క పథకం వేయడు, మమ్మల్ని మోసం చేశాడని ఇవాళ అర్థమవుతుంది. ఖచ్చితంగా ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది. అంటే నువ్వు మాట హామీ ఇచ్చేటప్పుడు నీకు తెలియదా ఈ రాష్ట్ర బడ్జెట్ ఏంటో? 14 సంవత్సరాలు నువ్వు అప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేశావు. నువ్వు ఒక హామీ ఇచ్చేటప్పుడు ఈ హామీ నెరవేరుతుందా లేదా? ఈ హామీ బడ్జెట్ ఎంత కావాలి, ఈ రాష్ట్ర బడ్జెట్లో ఎంత ఉంది మనకి అని నీకు తెలియదా? నీకు అన్నీ తెలుసు, తెలిసే మోసం చేశాడు. అతను ఓట్లు వేయించుకోవడానికి ఎంత స్థాయికైనా దిగజారిపోతాడు, కాళ్ళైనా పట్టుకుంటాడు. అలాంటి వ్యక్తి చంద్రబాబు. అంటే ఈసారి అంటే జమినీ ఎన్నికల్స్ వస్తాయి అంటున్నారు. జమినీ ఎన్నికల్స్ వస్తే వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందంటారా? జమిలీ ఎన్నికలు కాదండి, నాకు తెలిసి ఇప్పుడు ఎలక్షన్ పెట్టమన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా వైసీపీ ఖచ్చితంగా అధికారం. ప్రజలు విసిగెత్తిపోయారు, ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు ఇంకా 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలు జరగవచ్చు, అప్పటికి గ్యారెంటీ. ఇప్పుడు ఎలక్షన్ జరిపినా ఇంత వ్యతిరేకత 6 నెలల్లో ఉద్యోగస్తుల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. వాళ్ళకి సిబిఎస్ ఇస్తానన్నాడు, అది మోసం చేశాడు. డిఎల్ ఇస్తానన్నా డిఎల్ మోసం చేశాడు. సో అతను ఏమి చెయ్యలేడు అనేది ప్రజలకు అర్థమైపోయింది. అది పెద్ద ఇప్పుడు సమస్య కాదు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వచ్చినా సరే బ్రహ్మాండంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, నసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటారు? ఆయనకి ఏ అధికారులు కూడా సహకరించట్లేదు. అధికారులు అసలు ఇతను ఎమ్మెల్యేగా కూడా లెక్కేసుకోవట్లేదు. ఏ పని అని చేయట్లేదు. అసలు ఒక ఎమ్మెల్యే పొద్దున్నే మున్సిపాలిటీలో తిరుగుతున్నాడు,
ఈయన రోడ్లు ఊడుస్తుంటాడు. ఈయనకి ఒకటే పని ఊడవటమే. ఆ ఊడ్చేటప్పుడు కనీసం మున్సిపల్ కమిషనర్ అన్న ఉండాలి కదండి. మున్సిపాలిటీకి సంబంధించి అధికారులు రావాలి కదా, ఎంఈలు డిఈలు. అరే కమిషనర్ ఉండడు, డిఈ ఉండడు, ఏఈలు ఉండరు, ఎవరు ఉండరు. శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా ఉండడు. మరి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మరి ఏం చేస్తున్నాడు మాకేమర్థం. ప్రతిదానికి డబ్బులు కలెక్షన్ దందా. కోటప్పకొండ నుంచి మట్టి దోరుకున్నాడు. వాళ్ళ బంధువుని పెట్టి మొత్తం మట్టి అంతా నేనే దోలుతున్నా, ఆయనే అమ్ముతాడు, అక్కడ లోడ్ చేస్తాడు. ఒక్కొక్క టిప్పర్కి 3,000 రూపాయలు తీసుకున్నాడు. ప్రజలు తోడుకున్నాడు. ప్రతి వెంచర్కి డబ్బులే, అపార్ట్మెంట్కి డబ్బులే, ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగితే డబ్బులే, ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా కసం చేశాడు. ఆఖరికి ఏ స్థాయికి దిగజారిపోయాడంటే నిన్న కోటప్పకొండలో జెయింట్ వీలు, రౌండ్ వీలు, ఇలా పిల్లలకి వచ్చిన వాళ్ళకి ఆటలకి విడుపుగా ఎగ్జిబిషన్ పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర కూడా ఇది ఆ భూమి వాళ్ళు పెట్టుకునే ప్రదేశాన్ని ప్రతి సంవత్సరం లీజుకి ఇస్తారు. అక్కడున్న ఆ పొలం తాలూకా ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ నేరుగా వీళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర వీళ్ళు తీసుకొని, ఆ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర భూమి వీళ్ళు తీసుకొని వీళ్ళు ఈ యొక్క జెయింట్ వీలు, ఈ గేమ్స్ ఉన్న ఆ ఎగ్జిబిషన్ పెట్టే వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు వసూలు చేస్తారు. ఈ విధంగా ప్రతి పనికి డబ్బులు లేదే ఏం లేదు. పైకి మాత్రం ఊడుస్తూ కనపడుతుంటాడు, వెనక ఊడుస్తున్నాడు డబ్బులని. ఇది ఆయన చేసే పని. అధికారులు ఒక్కరు కూడా నిన్న తిరణాలు జరిగింది కోటప్పకొండలో, ఒక్కరు కూడా సహకరించిన పాపాలన్నమాట. ట్రాఫిక్ జాములు, బస్సులు లేవు, నీళ్లు లేవు, మంచినీళ్ళు లేవు తాగడానికి. ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారంటే తిరణాల్లో నిన్న అంతే. మీ పార్టీ అంటే వైసీపీ పార్టీ కార్యకర్తలు గోపిరెడ్డి గారి వెనకాల ఎప్పుడు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఎలాంటి హామీ ఇస్తారు మీ తరపున వచ్చి? తప్పకుండా ఒకటే అందరూ గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి పోయినసారి ప్రజలకు మేలు చేశాడు, కార్యకర్తలకి మేలు చేయలేకపోయాడు. వాస్తవం ప్రజలకు మేలు చేశాడు. ఈసారి అట్లా కాదు, కార్యకర్తలకి మేలు జరుగుతుంది. మొట్టమొదట కార్యకర్తలు ఇంపార్టెంట్. ఏ పార్టీ అయినా పార్టీకి పునాది కార్యకర్తలు లేనిదే ఏ పార్టీ లేదు. సో ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం. ఆయన కూడా చెప్పాడు, ఈసారి కార్యకర్తలు అండగా నిలబడతాం, పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ, కార్యకర్తలు ఖచ్చితంగా ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం అధికారంలో లేవు కాబట్టి ఆ ఇబ్బందులు ఉంటాయి. కొత్త ఏం కాదు, మనం 10 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటానే ఉన్నాము, పోరాటాలు చేస్తూనే ఉన్నాం, ఖచ్చితంగా మళ్ళీ చేద్దాం పోరాటం. కార్యకర్తలు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఈసారి మీకు మేలు చేసే కార్యక్రమం చేస్తాం, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం ఖాయం. ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. పార్టీ ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తుంది, కార్యకర్తలకి మేలు చేసే కార్యక్రమం చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.